హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఇంగ్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్ వరల్డ్ T20 మ్యాచ్ ఏది ఎక్కువ ఛాన్సెస్ ఉంది విన్నింగ్ అన్నది మనం తెలుసుకుందాం. కీ బ్యాటిల్స్ అండ్ కీ ప్లేయర్స్ గురించి మనం తెలుసుకుందాం. ఎవరు ఫామ్లో ఉన్నారు అండ్ ఏ టీంకి ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయని తెలుసుకుందాం. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రిబుల్స్ ఫ్రమ్ ఇండియా. అండ్ నవ్వు మనం ప్లేయర్స్ని లిస్ట్ చూస్తే ఇప్పుడు నేను ఇచ్చే స్క్వాడ్ ఇది ప్రాబబుల్ 11 ప్లేయింగ్ 11 కాదు ఇది. సో మెయిన్ కీ ప్లేయర్స్ చూసుకుంటే బ్యాటింగ్లో ఇంగ్లాండ్ బట్లర్, సాల్ట్ అండ్ విల్ జాక్స్ మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ బౌలింగ్లో ఆదిల్ రషీద్ నెంబర్ 1 బౌలర్గా ఉన్నాడు టాప్లో. అండ్ రషీద్ టాప్లో కూడా బాగా వేస్తున్నాడు. అండ్ మనం స్కాట్లాండ్ చూసుకుంటే మున్సే, చార్లీ టియర్, మెథ్యూ క్రాస్ అతను బాగా బ్యాటింగ్ చేస్తాడు. అండ్ మిచెల్ లీస్క్ ప్రాబబుల్లీ బెస్ట్ హిట్టర్. అండ్ మనం బౌలింగ్ చూసుకుంటే క్రిస్ గ్రీవ్స్ అండ్ మార్క్ వాట్ స్పిన్నింగ్లో ఉన్నారు. అండ్ మనం కీ బ్యాటిల్ చూసుకునేలో ఉంటే బట్లర్, ఫిలిప్ సాల్ట్ అండ్ మన టాప్ ఆర్డర్ ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ వర్సెస్ స్కాట్లాండ్ పేస్ బౌలర్స్ మంచిగా ఉంటుంది. అండ్ ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వర్సెస్ స్పిన్నర్స్ స్కాట్లాండ్ అద్భుతమైన బ్యాటిల్. అండ్ స్కాట్లాండ్ మనం ఇంకా బట్లర్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఐపీఎల్లో రీసెంట్ ఫామ్ అంతగా ఆన్ అండ్ ఆఫ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఈ వరల్డ్ కప్లో కంబ్యాక్ ఇచ్చే చిన్న టీంతో కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ మనం ఫిలిప్ సాల్ట్ని చూసుకుంటే కేకేఆర్కు ఓపెన్ చేసి తన ఫామ్ని చాలా బాగా చూపించాడు మనకి. అండ్ మనం బెరిస్టో ఫామ్ చూసుకుంటే అండ్ తనకు కూడా ఏదో 50% సో అండ్ సోగా పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ మోహిన్ అలీ తన బౌలింగ్లో నిరూపించుకున్నాడు కానీ పెద్ద బ్యాటింగ్లో అంతగా లేదు. అండ్ శామ్ కరన్ తన బౌలింగ్పై ఎంతో ఈ బ్యాటిల్ ఆధారపడి ఉంది. అండ్ మనం ఆదిల్ రషీద్ని వేసే విధానం బట్టి ఇంగ్లాండ్ బౌలింగ్ ఆధారపడి ఉంది. అండ్ మనం జాఫ్రా ఆర్చర్ని చూసుకుంటే తను రీసెంట్ ఈ వరల్డ్ కప్లో కంబ్యాక్ ఇచ్చాడు. తను అంతగా ఫామ్ మధ్యలో పోయింది. అండ్ తర్వాత తను కంబ్యాక్ ఇచ్చాడు. అండ్ మనం ఎక్కువ ఛాన్సెస్ ఇంగ్లాండ్కే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.